ఇదిగోనమ్మా. అయ్యగారు, అయ్యో అయ్యగారు, కళ్ళు తెరవండి. అమ్మా, నాన్న కళ్ళు తెరవట్లేదమ్మా. ఒకసారి అంబులెన్స్ కి కాల్ చేయి. అయ్యో, హలో, లేవండి డాడీ, కళ్ళు తెరవండి డాడీ. మీరేం భయపడకండి, మీ డాడీకి ఏం కాదు. హాస్పిటల్ కి తీసుకొచ్చాం కదా, ఆయనకేం కాదు. మీరు ధైర్యంగా ఉండండి. డాక్టర్, డాడీ 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 లేవండి డాడీ. ఏమైంది? ఉన్నట్టుండి పడిపోయారు డాక్టర్ గారు. అప్పటి వరకు బాగానే ఉన్నారు, మాట్లాడారు. ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు డాక్టర్ గారు. మీరు? నేను ఈవిడ మా అయ్యగారు భార్య అండి. వీళ్ళు ముగ్గురు వీళ్ళ పిల్లలండి. డాక్టర్ గారు, మా డాడీకి ఏం కాదు కదా, మా డాడీకి ఏ ప్రాబ్లం రాకుండా చూడండి. మీరందరూ ఇక్కడే ఉండండి. అలాగే డాక్టర్. నాకు భయంగా ఉంది. డాడీకి ఏమవుతుందో అని భయంగా ఉంది. నాకు టెన్షన్ గానే ఉంది. అన్నయ్య, ఎప్పుడూ లేంది డాడీకి ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నయ్య. కావేరి, కార్తీక, మీరిద్దరు భయపడకండి. మీ డాడీకి ఏం కాదు, అంతా డాక్టర్ గారు చూసుకుంటారు. కొంచెం బీపీ ఎక్కువై పడిపోయారు. ఏడవకండి, ధైర్యంగా ఉండండి. నేనున్నాను కదా. నువ్వేం మాకు ధైర్యం చెప్పాల్సిన పని లేదు. ఏంటమ్మా ఇది? ఇలాంటి సమయంలో కూడా మీ అమ్మగారితో గొడవ పడతారా? కష్టంలో ఉన్నప్పుడే కదా అందరూ ఒకటిగా ఉండాలి. నువ్వు నోర్మి, నువ్వు పని మనిషిలా ఉండు. నా దృష్టిలో నీకు ఆవిడికి తేడా లేదు. ఎవరెక్కడుండాలో అక్కడే ఉంటే మంచిది. లోపల పేషెంట్ తాలూకా మీరే కదా? అవును. ఏమేం సిస్టర్? డాక్టర్ గారు ఈ ఫామ్ మీద సంతకం తీసుకోమన్నారు. అలాగే, సంతకం చేయండి. సంతకం చేయాల్సింది మేము, నువ్వు కాదు. ఆయన మా డాడీ. అది కాదు కృష్ణ, నువ్వు మాట్లాడుకో. అసలు మా డాడీకి ఇలా అవ్వడానికి కారణం నువ్వే. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు సంతకాలు చేస్తున్నావా? నేనా? అవును, నువ్వే. నువ్వొచ్చాకనే మా డాడీకి బీపీలు, టెన్షన్లు ఎక్కువయ్యాయి. అయినవి కానివి ఆయనకి ఎక్కించి టెన్షన్ పెట్టావు. చివరికి ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చావు. అలా అనుకు చిన్నబాబు. నిజం చెప్పాలంటే
అమ్మగారు వచ్చిన తర్వాతే మీ నాన్నగారు కాస్త ప్రశాంతంగా ఉన్నారు. మీ బాధ్యతలన్నీ అమ్మగారు తీసుకున్న తర్వాతే ఆయనకి మనశ్శాంతి దొరికింది. నువ్వు మధ్యలో వాగితే పళ్ళు రాలిపోతాయి. అన్నయ్య, ఈవిడ సంతకం చేయడానికి వీల్లేదు. అసలు ఈవిడకి మనకి ఏ సంబంధం లేదు. మా డాడీని మేము చూసుకుంటాం, నువ్వేం ఇన్వాల్వ్ అవ్వద్దు. ఒక్క నిమిషం. ఈవిడ మీ డాడీకి భార్య అయితే మీకు అమ్మే కదా? కాదు, మాకమ్మ కాదు. ఆవిడికి మాకు ఏ సంబంధం లేదు. కానీ వదిలేసిపోతే అమ్మ అవుతుందా? చూడండి, మీ పర్సనల్ గొడవలుంటే బయట చూసుకోండి, కానీ ఇక్కడ మాత్రం అన్ని రూల్ ప్రకారమే జరగాలి. మా రూల్ ప్రకారం పేషెంట్ భార్యే నో అబ్జెక్షన్ ఫామ్ పైన సంతకం చేయాలి. ఆవిడ లేకపోతేనే పిల్లలు సంతకం చేయాలి. మేడం, ముందు మీరు సంతకం చేయండి. సంతకం చేస్తేనే లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. చేయండి. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. అలాగే. మాధవి, సారీ. ఈ ఇంట్లో నువ్వు కంఫర్టబుల్గా లేవని నాకు తెలుసు. మన పెళ్ళయ్యాక నేనే నీతో పాటు మీ ఇంట్లోనే ఉండాలనుకున్నాను. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను రవి. మా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకుంటారని అనుకున్నాను, కానీ మా డాడీ నో అంటారని అనుకోలేదు. అంతా బాగుంటే మన ఫస్ట్ నైట్ నీ ఇంట్లో జరగాల్సింది. ఇక్కడ కాస్త ఇబ్బందిగా ఉన్నా అడ్జస్ట్ చేసుకో. ఉండు రవి, నేను చూస్తాను. ఏంటి? పాలు తెచ్చాను వదినా. ఓకే, థ్యాంక్ యూ. మీరు తాగండి. నువ్వు తాగు. మీరు తాగండి. ఏంటమ్మా, వాళ్ళకి పాలు ఇచ్చొస్తున్నావా? బాగుంది, చాలా బాగుంది. వాడికి ఎలాగూ సిగ్గు శరం లేదు. అలాంటి వాడికి చెప్పు తెగేలా సమాధానం చెప్పాల్సింది పోయి వాడికి పాల గ్లాస్ కూడా ఇచ్చొస్తున్నావా? నాన్న వదిలేయండి. ఏంటమ్మా వదిలేది? బాధ్యత లేని మనిషి ఎవరికైనా భారమే అవుతాడు. వాడి పెళ్ళం మనకి భారం అయ్యారు. నాన్న ప్లీజ్, ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టకండి. వాడికి బాధ్యత లేదని మనం బాధ్యతనే వదిలేయకూడదు కదా నాన్న. ఎంతైనా వాడు నా అన్నయ్య.
చూసావా కళ్యాణి ఇంట్లో ఏం జరుగుతుందో? పెళ్లిడికొచ్చిన ఆడపిల్ల ఇంట్లో పెట్టుకుని సంస్కారం మర్చిపోయి వాడు భార్యతో కలిసి గదిలోకి వెళ్ళిపోయాడు. తన గురించి పట్టించుకోకుండా తన కష్టార్జితాన్ని తిని స్వార్థంగా మారిన అన్నని పల్లెత్తు మాట కూడా అనకుండా పాల గ్లాస్ని గదికి తీసుకెళ్లి ఇచ్చేసొస్తుంది నీ కూతురు. నిజంగా ఎంత గొప్ప బిడ్డని కన్నాం కళ్యాణి. స్వార్థం అనేది వాడికి పుట్టిన బుద్ధి కాదండి, అది నాతోనే మొదలయ్యింది. ఏ రోజైతే నా పిల్లల కోసం నేను స్వార్థంగా ఆలోచించి రాణమ్మ పిల్లల్ని చంపాలని చూశానో, అదే స్వార్థం ఈ రోజు నా కొడుకొచ్చింది. నేను చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి కదండి. అందుకే కొడుకు రూపంలో నా పాపం నాకు బహుమతిగా వచ్చింది. చాలా మోసం చేశాడు కళ్యాణి. వాడి తిండి, బట్ట, చదువు అన్నీ 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 ప్రియపడిన కష్టంలోంచే వచ్చాయి. ఒడ్డుకు చేరగానే తెప్ప తగలేశాడు. పైగా సిగ్గు లేకుండా పెళ్లంతో సహా వచ్చి ఇంట్లో తగలడ్డాడు. కనీసం ఆడపిల్ల ఇంట్లో ఉందన్న స్పృహ కూడా లేకుండా, ఛీ, వీడు కొడుకు కాదు, రాక్షసుడు. పిల్లలెవరమ్మా? మా రానమ్మ కన్నబిడ్డలండి. ఆ ముగ్గురు పిల్లలు మా రానమ్మ ప్రాణం. ప్రతి క్షణం వాళ్ళని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది.
ఏంటి లేరేంటినా? ఎక్కడికెళ్ళి ఉంటారు? ఏమండి? వాష్రూమ్లు కూడా లేరు. ఎక్కడికెళ్ళారీనా? ఏమండి? ఏమండి? పంకజం, పంకజం, లే. అమ్మా, పంకజం, ఏమైంది? మీ డాడీ కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి? లోపల నువ్వే కదా కాపలాగా ఉన్నావు. అవును, నేను ఉన్నాను. బాగా నిద్ర పట్టేసింది. మెలకువచ్చి చూస్తే ఆయన గదిలో లేరు. నిన్ను నమ్మే కదా లోపల ఉండమన్నది. డాడీని పట్టించుకోకుండా అలా ఎలా నిద్రపోయావు? ఏంటి? ఏమైంది? ఎందుకు గొడవపడి అరుచుకుంటున్నారు? గొడవ పడ్డం కాదు, మా డాడీ కనిపించట్లేదు. కనిపించకపోవడం ఏంటి? ఎక్కడికెళ్లారు? ఏంటని మమ్మల్ని అడుగుతారేంటి? ఇంత పెద్ద హాస్పిటల్లో పేషెంట్ కనిపించకుండా పోతే కనీసం పట్టించుకోరా? ఇదేనా మీ రెస్పాన్సిబిలిటీ? అయ్యో కృష్ణ, ముందు ఆయన ఎక్కడికెళ్లారో ఏంటో అది వెతకాలి. ముందు వెళ్ళి చూద్దాం. నేను వెళ్ళి సీసీ కెమెరాల్లో చూస్తాను. రండి. కావేరి, కార్తీక, మీరు అటువైపు వెళ్ళి వెతకండి. పదక్క. పంకజం, నువ్వు అటు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అలాగేనమ్మా. ఏంటండి ఇది? చెప్ప పెట్టకుండా ఇలా వచ్చేసారేంటి? కొంచెం అయితే ఏముండేది తెలుసా? డాడీ, ఇక్కడేం చేస్తున్నారు? అసలు ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చారేంటి డాడీ? ఏంటి సార్ ఇలా వచ్చేసారు? ఏంటండి, ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు కనిపించలేదని మేమందరం ఎంత టెన్షన్ పడ్డాం తెలుసా? ఏంటండి? ఏమండి, ఏమైందండి? ఏమైంది చెప్పండి. అది పిల్లలు. ఏంటండి పిల్లలు? ఏంటండి పిల్లలు అంటున్నారు? చెప్పండి, ఏమైంది? ఏమవుతుందండి? పిల్లలు పిల్లలు డాడీ, ఏమండి చెప్పండి, ఏమైంది? పిల్లలేంటి? పిల్లలు. డాడీ, పడిపోతాడు. కృష్ణ పట్టుకో. డాక్టర్, 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 డాడీ, డాక్టర్. మీరంతా ఎవరు? మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టినట్టు ఎందుకలా మాట్లాడుతున్నారు? మీ అందరికీ ఆయన కండిషన్ గురించి చెప్పాలి. ఆయన వాస్కులర్ డెమెన్షియా అనే సమస్యతో బాధపడుతున్నారు. అంటే మా డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా? అలాంటిదే. ప్రస్తుతం ధర్మతేజ గారి పరిస్థితి అదే. హీ లాస్ట్ హిజ్ మెమరీ.